తెలంగాణ కోసం మనం బాగా సుందర విజ్ఞానం చేయడం పక్కన భగత్ సింగ్ కాలనీ డబుల్ బెడ్రూమ్ కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిరుపేదమైనటువంటి చాలా చాలా మంది వచ్చి ఇక్కడ నుంచి 30-40 ఏళ్ళ నివాసం మొత్తం నీరు చేరుకుని ఇక్కడ ఉండలేని పరిస్థితి ఏర్పడడం అన్నీ కూలిపోతా ఉన్నాయని చెప్పేసి అలాంటి రోడ్లపై అమ్మ ఎక్కడి నుంచి ఉంటా ఉన్నారు మీకు ఎవరు చెప్పారు ఇస్తా అంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారా ఇస్తాము మీకు ఇల్లు కంపల్సరీ ఇస్తాము ఇక్కడనే కట్టిస్తాము ఇక్కడ ఇదే మాట చెప్తారు కానీ ఇక్కడ కట్టిస్తలేరు మాకు ఎక్కడ నడుస్తలేరు నమ్మకం మాకు ఎక్కడ ఎన్ని సంవత్సరాలు మీకు ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఒక్క ఇంట్లో ఇద్దరు పిల్లలు ఇద్దరు కొడుకులు ఇక మగ పిల్లలు పిల్లలు వేసుకొని పెద్దలు అంటారు ఇట్లా కాలం నడుపుకుంటారు మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్ని ఉన్నాయి ఇక్కడ రేషన్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఉంది కరెంటు బిల్లు ఉంది ఆ నల్లలు వచ్చినప్పుడు సార్ సచిపోయిన సార్ వచ్చినప్పుడు నల్ల బిల్లు ఉన్నాయి అన్ని మీటింగ్ తిరిగి అల్చిపోయినాం సార్ అమ్మాయి మా శాతం అయితే హామీ ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు హామీ ఇచ్చారు ఏ పార్టీ వాళ్ళు కేసీఆర్ సార్ ఇచ్చాడు కేసీఆర్ సార్ కొడుకు చెప్పాడు ఆ ఎందుకంటే పూజ చేస్తాడు అడిగినాం కాళ్ళు మొక్కినాం నీకు నెక్స్ట్ సార్ ఇస్తాడు నెక్స్ట్ సార్ అన్నాడు నెక్స్ట్ సార్కి మరి సార్ వచ్చిండు మా పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు మేము రాకపోతే ఆయన వచ్చిండు మరి మా పరిస్థితి ఏంటి మేము తీసుకోవాలి ఓడిపోయినాడు గెలిచిన తీసుకోవాలి కదా గెలిచిన కూడా ముందుకు వస్తారు గెలిచిన పార్టీ ఎలక్షన్ టైంలో మీ దగ్గరికి వచ్చారా ఎన్ని ఓటర్స్ హామీ ఇచ్చిరా అలా ఇచ్చిండు ఇస్తాం మరి ఓటు వేసిన గెలిచిండు కొంచెం ఎవరు రావట్లేదు ఆయన తరఫున ఎవరు వస్తలేరు ఇక్కడ బండి పంపించిండు పిల్లలకి ఇంకా మళ్ళీ లీడర్లు చాలా పట్టిండు వాళ్ళ పరిస్థితి వాళ్ళు కోట చేపించుకున్నాం ఇక్కడ రోడ్డు చేయొద్దని అడ్డపడ్డారు మళ్ళీ పోయింది 2 సార్లు బండి మళ్ళీపోయి ఇప్పుడు మా పరిస్థితి కష్టాలకి పెద్దవాళ్ళు అమలు చేయాలి పడుతున్నాం సార్ ఇప్పుడు పిల్లలు పెద్దగా పిల్లల పోరాటం అవుతుంది మా బాధ ఇట్లా కిరాయి కట్టుకోలేకపోతున్నాం నెలకు ఒక ఇంట్లో 5,000 6,000 సంపాదిస్తాం మేము బాసాలు పనిచేస్తాం మా ఆయన ఒక కూలి చేస్తారు నెలకు 5,000 6,000 పొట్టకాయ పిల్లల ఫీజులు కట్టుకుంటే చాలా అయితే పిల్లల పడుకో కొడుకు పిల్లలు ఇంటితో పిల్లలైనా వాళ్ళని గవర్నమెంట్ పడలేదు ఏం చెప్తారు సార్ ప్రైవేట్కి ఏమని మరీ పోరాదు మా కొడుకు కోడలు 50,000 కట్టలేమని మేము అప్పు ఇప్పు తెచ్చి కట్టుకొని చదివిస్తున్నాం మళ్ళీ ముందు ఎట్లా చదివియాలి 2 ఏళ్ళు 3 ఏళ్ళకే బాగా ఆడుతున్నాం పిల్లలు బయటేసినాక మాకు ఎక్కువ నరకం చూస్తున్నాం సార్ ఎక్కడి నుంచి ఉంటున్నాము మీరు ఇక్కడ ఎంతమంది ఒక ఫ్యామిలీ బాత్రూమ్ లేక ఉంటున్నా కానీ మేము మాట్లాడుతున్నాం వచ్చేసింది సార్ ఇక్కడ మేము 30 ఏళ్ళగా నివసిస్తున్నాము ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర ప్రభుత్వం స్టార్ట్ అయినప్పటి నుంచి మేము ఇక్కడే నివసిస్తున్నాము ఆ ప్రభుత్వం అయిపోయింది ఇస్తామన్నారు అది అయిపోయింది సెకండ్ కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది కేసీఆర్ ప్రభుత్వం వీళ్ళే అక్కడ వీళ్ళకి ఏమి అంటే ఈ ల్యాండ్ మీద చల్లబడ్డారు రాజకీయ నాయకులకి అన్ని పార్టీల వాళ్ళకి ఇక్కడ ఉండి చల్లవు నాకు నా మనిషి కావాలి ఇక్కడ ఉండే మనిషి అంటారు ఈ ఎమ్మెల్యే అక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అయినాక మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని అడిగారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాకు సంబంధం లేదు మీరు ఎవరు ఎవరుంటారు మాకు ఓట్లు మేము మీకు ఇస్తాం మీరు టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పారు సార్ టీఆర్ఎస్ వాళ్ళు తెలిపోతే మా చేతిలో ప్రభుత్వం లేదు మీరు మాతోనే ఏముంది మేము ఎట్లా ఇవ్వగలుగుతాం ఇవ్వలేము మాకు సంబంధం లేదు మా ప్రభుత్వం వచ్చినాక మేము చూస్తాం
కానీ మొన్న హైదరాబాద్ కూడా వచ్చి కులగొట్టడానికి వచ్చాము. వచ్చినాక మాది పాలమూరు, నాగర్ కర్నూలు జిల్లా, మా జూబిల్లి సార్ ఆయన ఒక హైదరాబాద్ రఘునాథ్ గారికి ఫోన్ చేసి మా పాలమూరు వాళ్ళు, మా డివిజన్ వాళ్ళు వీళ్ళకి న్యాయం జరగాలి ఉండండి అని ఒక జూబిల్లి సార్ అన్నారు. ఎందుకనాలి కానీ ఇప్పటికి న్యాయంగా ఒక మాట మాట్లాడండి, ఉండండి వాళ్ళు, నేను మాట్లాడతా, నేను చెప్పుతా, చూద్దామని అన్నారు. ఇంతవరకు అయితే ఇంకా సార్ ఎప్పుడు వచ్చినా కూడా కులగొడదామని వస్తున్నారు. కానీ వీళ్ళకి ఇల్లు కట్టిద్దామని గవర్నమెంట్ ఇల్లు ఏమన్నా పేద ప్రజలకి, గుడిసెలు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని ఉంది. ఏ ఎమ్మెల్యేకి ఎంపీకి బెంగళూరు దగ్గర వెళ్ళాను, జూబిల్లి దగ్గర వెళ్ళాను, మిట్టా గోపాల్ దగ్గర వెళ్ళాను, వీళ్ళ అంజన్ కుమార్ యాదవ్ దగ్గర వెళ్ళాను. ఎవరు మాకు సహకరిస్తుంది. మా పనులు మేము వేసుకుంటున్నా. ఈ గుడిసెలు మొన్న చెట్టు వాడి పడిపోయి, నిన్న చెట్టు పడిపోయి రోజు వీలిపోయినా సార్. అట్లా ఉండాలంటే చిన్న పిల్లలు, నా కొడుకు అదే పోరాడు, చిన్న పోరాడు సమయంలో చేయలేకపోతే ఇక్కడికి వచ్చిన పెద్దగా వాళ్ళు ఏం చేయాలి. ఇంతవరకు నా ఇంట్లో కుటుంబాలు పెరుగుతూ ఉంటాయి, ఎక్కువ జనాలు అయితే ఉన్నారు. వాళ్ళు 24 ఏళ్ళ కొడుకున్నాడు, 23 ఏళ్ళ కొడుకున్నాడు. కానీ పండుకోవడానికి కూడా జాగలేదు సార్. మాకు ఇల్లు ఇవ్వాలని కొట్లాడుతుంది. మన సీఎం గారికి ఇచ్చినాం అప్లికేషన్, బెంగళూరుకి ఇచ్చినాం, మళ్ళా జిల్లాకు కన్నం ప్రభాకర్కి ఇచ్చినాం, జూపల్లికి ఇచ్చినాం, మళ్ళీ గోపాల్కి ఇచ్చినాం, ఎంఆర్ఓకి ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాం. ఫైళ్ళు మాత్రం ఏడుతున్నారు కానీ మా పని అవుతుంది. డబ్బులు వచ్చినాయి మీకు వెనక సైడ్ టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించింది, మాకు ఇవ్వలేదు. అప్పుడు మాకు నాయనరసింహారెడ్డి ఉన్నారు కదా, మా గుడిసెల గడ్డ తెర్ర కట్టి బట్ట కట్టి వాళ్ళకి ఇల్లు సహిస్తామన్నారు. వాళ్ళకి శాంక్షన్ అయినా కానీ మాకు చేయలేదు. ఈ ఎదురుగా ఉంటాయి కనపడతావా? ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు, ఈ ప్రాంతంలోని ప్రజలు మీరు ఓటేసి గెలిపించారు. జనతా గోపాల్ కావచ్చు, ఏ పార్టీ వాళ్ళకైనా గెలిపించిన వాళ్ళకి సహాయంగా ఉన్నారు. ఎందుకు మరి ఓట్లేదు అసలు? ఎందుకు ఈ ల్యాండ్ ఇవ్వకూడదు? ఈ ల్యాండ్ మీద కలుంది కదా సార్, ఎట్లిస్తారు ఇయ్యరు. అయితే దాని వాళ్ళకి ఏముందంటే ఓట్ల అవసరం ఉన్నప్పుడు అడుగుతారు, చేస్తాం మేము. బీజేపీ కానీ, ఇక్కడ కార్పొరేటర్, ఇక్కడ టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ ఓట్ల అవసరం ఉంటేనే వాళ్ళకు ఇక్కడికి వస్తారు. ఓట్లు లేకపోతే రారు. అసలు పట్టించుకోరు మమ్మల్ని, మేము ఎట్లున్న వాళ్ళు కూడా పట్టించుకోరు. రేపు మళ్ళా కార్పొరేటర్ ఎలక్షన్లు ఉన్నాయి కదా, అప్పుడు కుక్కల్లాగా వస్తారు. అడగక ముందు వాళ్ళు అస్సలైన పెద్ద పిచ్చగాళ్ళు వాళ్ళు. మేము కాదు, రియల్ గా చెప్పాలంటే ఓట్ల టైంలో శిప పట్టుకొని ఆడుకునే ఆడుకుని వాళ్ళు. మేము కాదు, మేము ఇప్పుడు అడుగుతున్నాం, ఓట్లు వేసినాం, మేము కొట్లాడడానికి హక్కులు కాబట్టి మేము అడుగుతున్నాం. మాకు సాయం చేయాలో కదా, వాళ్ళకి ఎందుకు రాదు? ఎందుకు ఇట్లా అవుతున్నాయి గుడిసెలు? అందరు గట్టిగా నమ్మడోళ్ళు చాలా మంది ఉన్నారని వాళ్ళకి ఇచ్చిండు. మళ్ళీ మాకెళ్ళి వాళ్ళు 4 దిక్కులు తిరుగుతున్నారు. వాళ్ళ దాంట్లోనే బీజేపీ ఉంది, వాళ్ళ దాంట్లోనే కాంగ్రెస్ ఉంది, వాళ్ళ దాంట్లోనే టీఆర్ఎస్ ఉంది. మా దాంట్లో వెళ్ళారు కదా, మాకు ఇవ్వచ్చు కదా, మాకెందుకు ఇవ్వాలి సార్? ఇవ్వాలి కదా. అందు గురించి మేము కొట్లాడుతున్నాం, మాకు ఇల్లు ఇవ్వాలని కొట్లాడుతున్నాం. మాకు ఇంత ఇక్కడే జాగాలో ఇల్లు కట్టియాలి. 175 గుడిసెలు సార్ మరి, ఓన్లీ సింగిల్ 75 గుడిసెలు ఉన్నాయి. నాకు కావాలి ఇల్లు, పక్కా ఇల్లు కావాలి ఇక్కడికి. ఎక్కడి నుంచి ఉంటారమ్మా ఇక్కడ? అంటే ప్రభుత్వం ఏమో ఏ భూమి పైన కనపడే అన్ని పార్టీలకు అందుకే డబ్బులు వేసి ఇక్కడే స్థిరపడిపోతారు కాబట్టి అందుకే ఇవ్వట్లే అని చెప్పేసి అలా మాట్లాడతారు. నిజంగా ఇటువంటి జరుగుతుంది. ఎందుకంటే మేము ఇక్కడనే ఉంటున్నాం 30 ఏళ్ళ. మా పిల్లలకి ఫోన్ వచ్చిన, మా పిల్లలు పిల్లలు తండ్రులు అయ్యిండ్రు. మేము ఉన్నాం మాకు ఓట్లలాడే వస్తారు. ఏ ముఠా గోపాల్ వచ్చి ఏ పార్టీ వాళ్ళు వచ్చి హామీ ఇచ్చారు, ఎప్పుడు ఇస్తాం గట్టిగా అడగచ్చు. ఇల్లు శాంక్షన్ చేసిన నేను కోటేసిన గట్టిగా మేము కట్టిస్తాం అనేటో అలా చేసి కోల్పోతారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రారు, నేను సచ్చిలే రారా. అంటే గత ప్రభుత్వం నుంచి ఇదే పరిస్థితి అమ్మ. గత ప్రభుత్వంలో వాళ్ళు హామీ ఇచ్చారు, గత ప్రభుత్వం హామీ ఇచ్చారు, కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు హామీ ఇచ్చారు, ఇచ్చిన శాఖ కట్టేస్తా అని చెప్పింది. అట్లా కనీసం మాకు మోరీ నీళ్ళు కొనుక్కోవాలి ఉంటే మేము పైసలు పెట్టుకొని ఇంటికి 5 వేసుకొని మోరీ వేసుకున్నాం. కుటుంబాలు
పెద్దగా అయిపోతారు, దాదాపు లైఫ్ పిల్లలు పెళ్లికి వస్తా ఉన్నారు. ఇప్పుడు పిల్లలు అయిపోయిన తర్వాత వాళ్ళ సపరేట్ ఒక గది ఎట్లా పిల్లలు అవసరం లేదు. ఎట్లా మరి రేట్లెస్ ఎట్లా ఇబ్బంది అవ్వట్లేదా? సచ్చినా సరే ఏంటి ఉంటాం కోళ్ళు చచ్చిపోయినా కానీ ఏంటి ఉంటుంది. నాకైతే ఇల్లు కట్టియాలి ఇదే అడుగు. ప్రభుత్వాలు కావచ్చు ప్రతిపక్షాలు ఎవరు పట్టించుకోవట్లేదు. మరి మీకు ఇళ్ళ గురించి ఆలోచించట్లేదు. ఓట్లు వస్తాయి కదా, ఓట్లు వచ్చిన దగ్గర అట్టే ఉంటాం. అంటే మీకు అప్పుడు మనం ఏదో చెప్తారు, మళ్ళీ మీరు ఓటు వేస్తారు, ఆయన పైసలు ఇస్తారా లేకపోతే ఓటు వేస్తారు వాళ్ళు బాగా అలవాటు అయిపోయి అంటే ప్రజలకు డబ్బులు ఇస్తారు ఓటు వేస్తారని ధీమాలు ఉన్నారు. మాకు ఇల్లు ఇస్తే మేము ఓటు వేస్తాం. ఇల్లు ఎవరు ఓటు కూడా వేయము. మాకు ఇల్లు కావాలి ముందు కట్టింది చూపిస్తున్నాను. ఎక్కడైనా అవకాశం ఉన్నాయా మా పిల్లలు మేము బాగా పడుతున్నాం. కొన్ని సమస్యలు బాగా పడుతున్నాయా, మా కష్టాలు మా దుఃఖాలు తీసేయాలి. మీరు అయినా నమ్మినప్పుడు మాకు ఇవ్వాలి. ఓడైనప్పుడు వచ్చి అమ్మ దండం పెట్టనమ్మా ఓటేయమంటారు. మా పిల్లలు చదువుతున్నా అన్నా వేస్తాం ఓటుకు. మా ఇంట్లో 10 ఓట్లు ఉండవు, 20 ఓట్లు వేస్తాం. అందరూ వేసి నాకు ఒక న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి అడుగుతుంది. మాకు ఇల్లు కావాలి, మాకు ఇల్లు పుట్టిన వాళ్ళు మొత్తం పాలమూరు నుంచి వచ్చారు కాబట్టి కొందరు మాట్లాడుతూ పాలమూరు అంటే లేనం చూడు అందరూ చూసి మాట్లాడాలి. కానీ అందరూ ఒకటి కాదు. ఇప్పుడు ఒక పూట తిండి ఉండదు, ఎప్పుడు తిండి లేని ఉండదు. నిజమా కదా? ఒకరికి ఇల్లు ఉంది, ఒకరికి ఇల్లు లేదు, ఒకరికి భూమి అది బతికెట్లా అది కూడా మీరు ఆలోచన చేయాలి. గవర్నమెంట్ ఆలోచన చేసి ఏదైనా చేసి సమానం ఇవ్వాలి. మీరు ఇవ్వాలనుకుని ఏం సమానం అందరూ సమానం పెట్టారు. దాని తప్పేముంది? ఇవ్వండి, న్యాయం చేయండి. మీ దగ్గర మీ చుట్టుపక్కల ఉన్న అమ్మాయి వాళ్ళకు ఇల్లు ఇచ్చినట్టు మీకు ఎందుకు ఇవ్వలేదు? మరి ఎందుకంటే ఇస్తామన్నా అన్నారు. నాయన రెడ్డి శ్రీనివాస అన్నారు మేము ఇల్లు ఇస్తాం, మీకు ఇల్లు ఇస్తాం, ఇయ్యమంటే ఇస్తామన్నా అన్నారు. ఇప్పటికే ఇల్లు ఇస్తామన్నా మేము ఆశతో ఉన్నాం. మేము ఎక్కడ వెళ్ళాలి? మేము మాకు ఎక్కడ వెళ్ళి దర్యాప్తు లేదు. మాకు ఎప్పుడు మేము లేదు, పూటకు మేము కాయలు తీసుకుని బతుకుతున్నాం తెలుసా. ఒక పూటకు కొద్దిగా రెచ్చుకుంటున్నాం, పిల్లలు పనిచేసుకుని బతుకుతున్నాం. ఒక కలిసి తెలుసా తెలుగు చిన్న పిల్లలు ఉంటున్నారు. పిల్లలు పెట్టుకుని బతకలేకపోతున్నాము. మా పరిస్థితి చూడబుద్ధి ఎక్కలేదు. నాకు ఒక పూట తింటాం. ఎప్పుడు పెడతారా వాళ్ళు? పెడతారా కదా? అదే మా పరిస్థితి వచ్చింది. ప్రభుత్వాలు ఏమో ప్రతిపక్షాలు పట్టించుకోలేదు, ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ స్థలంలో పిల్లలు కట్టే వాళ్ళ వద్ద పేరుతో కలవడం ఫ్యామిలీ ఇబ్బంది. నాకు నిజమే, మాకు మా పిల్లలకి నాకు నిజం లేదు. మా కొడుకు 3 పిల్లలు ఇంకా అనుకునే నాకు రాజే ఇలా బస్సు అది చెట్టు మీద పడ్డది. చెట్టు మీద తీయడానికి కళ్ళు పడుకోలేకపోతారు. బయటికి వెళ్ళిపోయినా చెట్టు కూడా కూర్చున్నాం. ఆ చెట్టుకి రోడ్డు మీద ఉన్నాం రాత్రి. ఎంత బస్సు మళ్ళీ ఇబ్బంది అయింది. మేము ఎవరు చెట్టుకునేవా? మాకు ఇల్లు లేదు కాబట్టి కదా. అదే మాకు ఇల్లు ఉంటే వెళ్ళిపోతాం కదా. మాకు ఇల్లు లేదు, మాకు ఆస్తి లేదు, మాకు పొలాలు లేదు. ఆస్తి పొలాలు ఉంటే ఇవ్వమన్నారు. ఆస్తి పొలాలు లేదు మాకు. నేనేమో చూసాను నువ్వు కరికరించు దాని బట్టి మీరు మాట్లాడాలి. ఉన్నోని చూసి నేనోని చూసి నాకు అన్నం పెట్టండి. ఆ ఉన్నోని కష్టపడితే లేదు కదా. అట్లనే సరే మీ ఇష్టం. గవర్నమెంట్ మాట గవర్నమెంట్ ఇస్తుంది, ప్రభుత్వం గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మీరు తీసుకుంటాం. కానీ మీరు ఎవరు న్యాయం చేయదు చేతిలో ఉండదు. ధర్మం న్యాయం చేసేదే ఉంది. మొత్తం మనం వచ్చామని లేదంటే మేము ఎట్లా బతకాలి? మా పరిస్థితి మీరు పట్టించుకున్నారా? పట్టించుకున్నాయి ఏమైనా పిల్లలు బాగా బాగలేదు. జనలక్ష్మి రాజు చచ్చిపోతుంది. మాకు ఎవరైతారు? మీరు చచ్చిపోయిన మా సేవలు చూడడానికి వస్తారా? మీరు చచ్చిపోయిన మా సేవలు చూడడానికి వస్తారా? ఇంట్లో అన్నం లేదు తినడానికి అదే ఇచ్చి 9 బియ్యం ఇచ్చిన ఏమంటే ఆ బియ్యం పెట్టి ఎందుకో తింటున్నాం. ఏదో ఒక పూట 8 లేకుండా నడుచుకుంటుంది ఎట్లన్నా. కానీ ఏమి అడగట్లేదు. మాకు ఇల్లు ఒకటి ఇస్తే చాలు. కరెంట్ బిల్లు ఇచ్చే, నల్ల బిల్లు ఇచ్చే, న్యాయం కార్డుకి మాకు రేషన్ కార్డు ఇచ్చే, అన్ని న్యాయం కార్డు అన్ని ఇచ్చే. మాకు అన్యాయం చేయలేదు గవర్నమెంట్. కానీ ఇల్లు ఒకటి ఇవ్వండి. మాకు అలా రాసుకొని ఇల్లు కావాలా? మా ఇల్లు ఒకటి మాకు ఇల్లు గురించి పోరాటం చేస్తాం, దేని గురించి పోరాటం చేస్తాం. మాకు ఆస్తులు పోవాలి లేదు. ఇలా ఆస్తులు పోవాలంటే ఇవ్వకు. ఏం లేదానికి ఇస్తారని హామీ చేస్తారని చేసావా? అసలు ఏం లేదానికి ఇస్తారు అట్లా కూడా ఇవ్వండి. అదైనా మంచిదే. అందరికి ఇస్తామంటే అట్లా కూడా మంచిదే గవర్నమెంట్ మాట. కానీ మేము మాట్లాడే మా పరిస్థితి ఒకరికొకరు చెప్పుకోలేకపోతాం. అట్లా అవుతుంది ఈ ప్రభుత్వంలో. మీ దానికి వచ్చావా? నేను ఎందుకు చెప్పినావు అంటారు. ఇట్లా మాట్లాడుతున్నాడు. ఇలాగా ఎక్కడైనా ఉన్నది గుడిసె మీకేసి ఇచ్చేయండి, ఇల్లు ఇచ్చేయండి, గుడిసె మీకేయండి, ఎమ్మడే ఇల్లు ఇచ్చేయండి, ఇల్లు మీకేయండి. ఎక్కడి నుంచి పోతాం? సూరయ్య అయ్యా ఒక మాట చెప్తా. ఇస్తున్నాను మీకు తింటాం.
నీ గిన్నెలో పల్లెల్లో ఇట్లా తింటాం మేము అన్నం, దాని తప్పలేదు. కానీ ఇసుక తేడా ఉంటుంది, పల్లెం తేడా ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి మేము పోతాం, వేయగానే వేడి అవుతారు, రాని మేము ఇక్కడే ఉంటాం అన్న వాళ్ళు ఇష్టం. ఇది మాకు గ్యారంటీ. ఇష్టం వాళ్ళు ఇష్టం ఇల్లు కావాల్సి మాకు ఇల్లు లేదు, మాకు ఇల్లు కావాలి, మాకు ఎక్కడ ఇల్లు ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం అంతే. అంతేనా కదా? నేను ఇక్కడే ఉండటం ఇష్టమైతే ఇక్కడే కట్టియాలి వాళ్ళకు, వాళ్ళకి ఇష్టమైతే నేను ఇక్కడే కట్టియాలి. నాకు అయితే ఏదో కూడా అంతే అది కోపం లేనా, నాకు ఆగలేదు, ఇక్కడ ఎన్ని సమస్యలు ఆగలేదు, ఇప్పుడు ఆగలేదు వల్ల కాదు. షాడ అయిపోతుంది, షాడ కాదు. ఆ రోజు పిల్లలు చచ్చిపోతారు, మాత్రమే పోతాయి, చెట్ల మీద పడే చచ్చిపోతే లేచి మీద తెల్లవారు లేకుండా నేను లేదు మా కంట్రీకి తెలుసా. మాకెళ్ళి మా బాగా దేవునికి వెళ్తాయి రాత్రి చచ్చిపోతే మా శవం జీవికి వస్తారు కదా. మీరు బతుకున్నప్పుడు సాయం చేయండి, మీకే పుణ్యం ఉంటుంది. బతుకున్నప్పుడు సాయం ఎక్కడికి వస్తాయి, చచ్చిపోయి మీరు సాయం చేసే వేస్తే చచ్చిపోయి చేయాలనుకుంటారు, చేయొద్దు చేయొద్దు. అలా చేస్తే న్యాయం కాదు, ధర్మం కాదు, నేను కూడా మెచ్చుకోరు. మీరు ఇంకా ఇంకా న్యాయం చేస్తున్నారంటే, మీరు ఇంత పరిపాలిస్తున్నారంటే దేని చేస్తున్నారు పరిపాలన, దేని గురించి మీరు న్యాయం చేస్తున్నారు చెప్పండి నాకు. మీరు సాయం చేస్తారని మాట ఇచ్చలేదు, చేయండి. ఏం లేదు, గవర్నమెంట్ సాయం చేస్తారని చేయాలి అనే మాట మీద చేయాలి. మాకు ఆమె తీసుకునే కదా మాకు సంతోషం. వేరే వాళ్ళకి ఇస్తామన్నా, ఉన్నోళ్ళకి ఇస్తాము, లేని చూస్తాం, అందరూ చూస్తామన్నా కూడా మీరు అన్న మాటనే మాకు కావాలి. నేను ఏమాట లేదు, వేరేకి ఇస్తాం కానీ అన్నావు వేరే చూడు, ఉన్నోళ్ళు చూడు, అందరూ చూసి నువ్వు అందరినీ సమానం చూసి ఇవి అందరూ సమానము. నువ్వు ఎవరికి వాళ్ళకి అన్నం పెట్టచ్చు, తప్పలేదు. ఆఖరి కూడా ఎవరైనా తింటారు, ఆఖరి కూడా ఇప్పుడు అన్నం పెట్టి తింటారు. నువ్వు ఎంత వచ్చినావు, మా గురించి వచ్చినావు, కొన్ని వీలు చేస్తాను, నాయన బాగా చేస్తాను, 10 రూపాయలు దండం పెట్టేయమంటారు. ఒక తాగుదాను, ఒక పొడి తిన్నాను, ఇదే నుండి తాగినైనా కేర్పు వస్తున్నావు, బాగా అవుతున్నా కడుపులా, నా బాగా తీసినాయి కానీ నీ కాళ్ళు పట్టుకొని నేను దండం పెట్టి నీకు బతులు ఆడుతున్నా. నీకు అక్కర వస్తలేవా? అక్కర రావాలి నీకు, అక్కడ వస్తున్నారా నీ కడుపులో పేరు నీ అక్క జిల్లాలో ఎట్లుంటుంది, నీ వాళ్ళు ఎంత బాధపడుతుంది, నీకు ఎంత అక్క జిల్లా అనుకో, నేను అన్నదాన్ని అనుకో. ఈ ఓటీస్ గెలిపించలేదా, గెలిపించలేదా? ఇప్పుడు గెలిపించాలి